శ్రీకృష్ణుడు అనగానే రాధతో పాటు గోపికలు గుర్తువస్తారు. అదేవిధంగా కృష్ణుడి కోసం అనుక్షణం తప్పించిపోతూ తన కీర్తనలతో తనకు తాను కృష్ణుడికి అంకితమైపోయినటువంటి మీరాబాయి గుర్తుకు వస్తుంది. అయితే నేటి కాలంలో కూడా కొందరు యువతులు కృష్ణుడి పట్ల ఆ విధమైన భక్తిభావనతోనే ఉంటున్నారు. అనుక్షణం కృష్ణుడి ఆరాధనతో ఉండి చివరకు తమ తమ జీవితాలను ఆయనకే మీరాబాయిలా సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఏకంగా ఆ కృష్ణుడిని పెళ్లాడి భర్తగా స్వీకరిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. గతంలో 1-2 ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోగా తాజాగా ఓ యువతి అంగరంగ వైభవంగా ఆ శ్రీకృష్ణుడి విగ్రహంతో వివాహం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక తమ కూతురు తీసుకున్నటువంటి నిర్ణయానికి తల్లిదండ్రులు కూడా అంగీకరించడం విశేషం. కృష్ణుడి పట్ల ఉన్న భక్తికి పెళ్లి రూపంలో ప్రదర్శించిన ఆ యువతి పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి యూపీలోని బుడాన్ జిల్లాలో జరగగా పెళ్లి కూతురు పింకీ శర్మ ఆమె శ్రీకృష్ణుడి విగ్రహాన్ని హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శ్రీకృష్ణుడి విగ్రహానికి పూలమాలలు వేసి సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు ఆమె. ఇస్లాం నగర్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా నిర్వహించారు. అయితే సాధారణంగా హిందూ సాంప్రదాయంలో ఎలా అయితే వివాహం జరుగుతుందో అచ్చం అలానే అంగరంగ వైభవంగా ఈ పెళ్లి జరగడం విశేషం. పెళ్లి కూతురు పింకీ శర్మ నివాసాన్ని పెళ్లి వేదికగా అందంగా అలంకరించారు. ఆ ఇంటి ముందు అందమైన మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇక శ్రీకృష్ణుడి ప్రతిమను పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి ఘనంగా భారత్ నిర్వహిస్తూ కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పింకీ తల్లిదండ్రులు శ్రీకృష్ణుడి విగ్రహానికి పెళ్లి కొడుకు ఆహ్వానించినట్టుగానే ఘన స్వాగతం పలికారు. తర్వాత పింకీ విగ్రహాన్ని తన చేతులతో పెళ్లి వేదికపైకి తీసుకువెళ్లారు. వరుడైన శ్రీకృష్ణుడు విగ్రహానికి పూలమాలలు వేసి తన మెడలో పూలమాల వేసుకుని నుదుట సింధూరం పెట్టుకుంది పింకీ శర్మ. తర్వాత స్వామివారి విగ్రహాన్ని చేతుల్లో పట్టుకొని 7 అడుగులు వేస్తూ సప్తపది ప్రమాణాలు చేస్తోంది. ఇక శ్రీకృష్ణుడిని తన భర్తగా భావిస్తున్నట్టు బంధుమిత్రుల ముందు పింకీ ప్రమాణం చేసింది. తర్వాత విందు భోజనాలు ఆరగించారు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా. పెళ్లికి వచ్చిన కొందరు కళాకారులు డ్యాన్సులు, భజన కార్యక్రమాలతో అలరించారు. చివరిగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చేతిలో పట్టుకొని పింకీ అత్తారింటికి వెళ్లే కార్యక్రమం కూడా అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ వివాహంపై పింకీ తండ్రి సురేష్ చంద్ర స్పందిస్తూ ముందుగా వద్దననుకున్నాము అని అన్నారు. అయితే చిన్నప్పటి నుంచి తన కూతురికి శ్రీకృష్ణుడు అంటే పంచప్రాణాలని, నిత్యం ఆయన సేవలోనే ఆరాధనలోనే పింకీ నిమగ్నమై ఉంటుందని అంటున్నారు. అయితే ఈ మధ్య పింకీకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా బృందావనంలో శ్రీకృష్ణుడు విగ్రహాన్ని మోసుకెళ్లి గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ప్రసాదం తీసుకుంటున్న సమయంలో ఒక బంగారు ఉంగరం ఆమె చున్నీలో పడిందని, అది సాక్షాత్తు తాను కొల్చే శ్రీకృష్ణుడు ఆశీర్వదించి ఇచ్చాడని ఆమె భావించిందని అన్నారు. ఆ క్షణమే తన కూతురు పింకీ తాను స్వామివారికి అంకితం చేసుకుంటుందని అన్నారు. ఇక దీంతో మనుషులకు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకుందనని, ఇక ఆమె నిర్ణయానికి మొదట్లో ఇబ్బంది పడ్డా ఇది దైవ సంకల్పంగా భావిస్తూ ఆమె ఇష్టానికి అందరూ సరే చెప్పమని అన్నారు. ఇక ఈ పెళ్లి ఆమెకు శ్రీకృష్ణుడి పట్ల ఉన్న భక్తి పారవశ్యాన్ని బహిర్గతం చేస్తోంది. అయితే గత ఏడాది ఉత్తరాఖండ్లోని హల్దానిలో నివసించే 21 ఏళ్ల హర్షిక అనే యువతి కూడా శ్రీకృష్ణుడిని సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చేతుల్లో పట్టుకొని అగ్నిసాక్షిగా 7 అడుగులు వేసింది. గతేడాదిలోనే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శ్రీరామనవమి రోజున 23 ఏళ్ల శివానీ పరిహార్ అనే యువతి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుంది. ఈ వేడుక 3 రోజుల పాటు జరగడం విశేషం. ఈ పెళ్లికి బృందావనం నుండి సాధువులు, ఋషులు కూడా హాజరయ్యారు. శివాని శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని 7 అడుగులు నడుస్తూ క్రమంలో వందలాది మంది మహిళలు మంగళహారులతో పట్టారు. ముందుగా ఆ వివాహానికి శివాని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ ఆమె మొండు పట్టు పట్టడంతో అంగీకరించి వివాహాన్ని జరిపించారు. ఇదే కాకుండా గతంలో కూడా ఇలాంటి వివాహాలు చాలానే జరిగాయి.